తుఫాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అసలు ఈ తుఫాన్ ప్రభావం రెండు రాష్ట్రాల మీద ఎలా ఉండబోతుందో మనతో చెప్పడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేము, ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మీద ఎలా ఉండబోతుంది? తుఫాను ప్రస్తుతానికి తీవ్ర తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది గత 6 గంటల నుండి కూడా 12 కిలోమీటర్ ప్రతి గంటల వేగంతో కదులుతూ వెళ్తున్నప్పటికీ ఉత్తర దిశగా 15.2 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ అట్లాగే 80.2 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమయ్యింది. అయితే ఇది సుమారు బాపట్ల, మచిలీపట్నం ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నప్పటికీ కొన్ని గంటల్లో ఇది తీరం తాకే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా ఈ వాల్ క్లౌడ్ జోన్ ఏదైతే ఉందో ఈ క్లౌడ్స్ అన్నీ కూడా ఇప్పటికే నేల మీదకి చేరటం అనేది చూసాం. అలాగే మేము తుఫాన్ ప్రభావం వల్ల హైదరాబాద్లో రాత్రి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. మొత్తం ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణలో ఏ ప్రాంతాల మీద ఉండబోతుంది? ఈ తెలంగాణలో ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైనటువంటి ఈ భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, మూలుగు, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తీరం తాకిన తర్వాత 12 గంటల వరకు కూడా రేపటి ఉదయం వరకు కూడా వర్ష సూచనలు అంటే భారీ, అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని సరిహద్దు జిల్లాలైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలు, కరీంనగర్ జిల్లాలు, అట్లాగే ఇటువైపు చూసుకుంటే జనగాం, నల్గొండ వరకు కూడా భారీ వర్షం, అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక లోపల జిల్లాలు అయినటువంటి హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రాత్రికి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి అలర్ట్లను జారీ చేయడం జరిగింది? తెలంగాణలో ఈరోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. రేపటికి ఈ సిచ్యువేషన్ అనేది మారబోతుంది. ఎందుకంటే ఇది ఈ సైక్లోనిక్ స్ట్రామ్ ఏదైతే ఉందో అది వీకెండ్ అయ్యి ఉత్తర దిశగా నార్త్ కోస్టల్ ఏపీ అట్లాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు మూవ్ అవుతుంది. కాబట్టి రేపటికి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఉత్తర జిల్లాలకు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది? మీరు ఇప్పటివరకు ఎలాంటి సూచనలు అన్నీ ఇవ్వడం జరిగింది? ఆల్రెడీ ఎప్పటికప్పుడు కూడా ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ఏవైతే ఉన్నాయో యూజర్ ఓరియంటెడ్గా అగ్రికల్చర్ వాళ్ళకి అట్లాగే జనరల్ పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా పంపించడం జరుగుతుంది. రైతులకు చూసుకున్నట్లయితే వాళ్ళ క్రాప్ ప్రకారం ఏ క్రాప్ అయితే ఉన్నదో వరి అయితే కోసుకున్న వాళ్ళైతే తగిన జాగ్రత్త చర్యలు అవి తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా వరి అవి కూడా కోసుకోకుండా ఉన్నట్లయితే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సిందిగా, అట్లాగే ఉరుములు మెరుపులు అవి ఉన్నప్పుడు పొలాల్లోకి అది వెళ్ళినప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఫ్లడ్డింగ్ జోన్స్ అవి ఉన్నప్పుడు వాటర్ అది కూడా రేపటి వరకు కూడా ఉండి అవి బయటికి నెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తుఫాన్ ప్రభావం వల్ల అయితే ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే తెలంగాణలో కూడా ఈ తుఫాన్ ప్రభావం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఇలాంటి కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ప్రజలు ఎవరైనా ఉంటే అవసరమైతేనే బయటికి రావాల్సిందిగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే రైతులు కూడా పొలాల్లో నీరు కానీ ఇంకేమన్నా పొలాల్లో నీరు, ఫ్లోట్స్, వరదలు ఏమన్నా ఉంటే రైతులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో నాగార్జున, హైదరాబాద్.